వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ముట్టడించేందుకు యత్నించారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక హరీష్ రావు బినామీలా వ్యవహరిస్తూ జగన్మోహన్ రావు ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలని ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. హెచ్సీఏ అధ్యక్ష జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే అందరు చూసే మ్యాచ్, ఒక్కరు మ్యాచ్ చూసే ఐపీఎల్. ఎందుకంటే ఈ రోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదైనా ఐపీఎల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రావు ఈ రోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అక్షర స్కూల్ యాజమాన్యంతో ప్రతి ఒక్కరితో అమ్మిపిస్తుండు. ఈ రోజు ఎవరికి సమాధానం చెప్తలేడు. ఈ రోజు టీఆర్ఎస్ అడ్డతోని, ఈ రోజు హరీష్ రావు అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్ బ్లాక్ లా అమ్ముకుంటున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మేము ఈ రోజు విశ్వ మధ్యలో పెడుతున్నాం అంటే కేవలం ఈ రోజు మన తెలంగాణలో మన పిల్లలకు అందరికి అన్యాయం జరుగుతుంది. ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి. బ్లాక్ లో కాంప్లిమెంట్ టికెట్ ఇట్లా కూడా పైసలకి అమ్ముతుండు. జగన్మోహన్ రావు ఈ రోజు పైసలకి పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తాడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసడానికి ఈ రోజు జగన్మోహన్ రావు వచ్చారు. జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చాక్లెట్